హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఫ్రైడే కదా, అయిపోయినాయా మీ పనులు, పూజలు అన్నీ అయిపోయినాయా? సో నేను ఇప్పుడే పూజ చేసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, చూశారు కదా తమ్ముళ్ళు. రాత్రి వండిన అన్నంలో పెరుగు నానబోసి, అదేనండి సద్దన్నం అంటారు కదా, అదన్నమాట. ఎప్పుడు రోజు ఇడ్లీ, దోశ, పూరి ఇవే తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి కదా మనం. మా ఊరు చూసారా, అదే తింటున్నారు పెరుగన్నం. సో వెయిట్ చేయండి, నేను కూడా తినాలి కదా, బాగా ఆకలి చేస్తుంది. ఇప్పుడు టైం నాకు తెలిసి 10:30 దాటింది. 10:40 వరకు అవుతుంది టైము. బాగా ఆకలి వేసేస్తుంది. సో పెరుగులో నానబెట్టిన సద్దన్నం తినేద్దామా? చూసారా, మిర్చి, ఆవకాయ పచ్చడి, ఆనియన్. సో తినేద్దామా? తింటారా మీరు? ఆయన మీరు ఇవి ఎందుకు తింటారులేండి. దోశలు, ఇడ్లీలు, పూరీలు అవి తింటారు. ఇవి ఎక్కడెక్కుతాయి మీకు కదా, నాకు ఎక్కదు. అవే చూసారా, మా ఊరు పెట్ట తినేసాడు, వెయ్యాలంట. పట్టుకో, వేనా? ఓకేనండి, స్టార్ట్ చేసేస్తున్నాను. అమ్మో, నేను తింటుంటే ఎవరో తుమ్ముతున్నారు. తిన్నావు కదా, చాలా బాగుంది. నాకేం అర్థమైందంటే, అప్పుడప్పుడు ఉల్లిపాయ తిన్నావు కదా నువ్వు, మిర్చి ట్రై చేస్తా. నాకు నిజం చెప్పాలంటే, నేను కూరలో వేసిన మిర్చినే తినను. ఏదో ట్రై చేద్దామని చెప్పి తింటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. మామూలు కారం కాదండి బాబోయ్. అమ్మో, మిర్చి అయితే నంచుకోకూడదు, చాలా కారం ఉంది అది. ఉల్లిపాయ బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటివి తినండి, నాలా మీరు కూడా. మంచి పోషకాలు ఉంటాయి అంట పెరుగన్నంలో. అదే, నేను పెరుగన్నం అంటే అప్పటికప్పుడు కలుపుకునే పెరుగన్నం కాదు, రాత్రి వండిన అన్నం ఉంటుంది చూసారా, దాన్ని పెరుగులో వేసుకొని మార్నింగ్ తింటే బాగుంటుంది. వెంటనే ఉప్పు వేయకూడదు, మళ్ళీ ఉప్పు అంతా అన్నంలో నాని బాగోదు. మార్నింగ్ వేసుకోవాలి, తినేటప్పుడు బాగుంటుంది. చూసారా ఆనియన్స్ ఎట్లా తీసుకుంటున్నాడు మా వాడు. ఆనియన్స్ వాడికి కూడా అర్థమైపోయిన టేస్ట్, అంటే ఆనియన్ నంచుకుని తింటే బాగుంటుంది. అసలు తింటా మాట్లాడకూడదు అంటారు కదా, కానీ మాట్లాడుతున్నా చూసారా, బ్యాడ్ గర్ల్. నేను సింగిల్గా కూర్చుంటేనేమో ఏం మాట్లాడకుండా తింటాను. నేను మాట్లాడేటప్పుడు వినడానికి మీరున్నారు, ప్లస్ మా వాడు ఉన్నాడు కదా. నేను సైలెంట్గా ఎలా తింటాను? తినలేను. ఆనియన్ చాలా బాగుంది. ఇవాళ ఏంటోనండి పూజ, మార్నింగే చేద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. ఎక్కడ మా పెద్ద అబ్బాయికి బాక్స్ కట్టి, మా ఆయన బాక్స్ పెట్టి, మార్నింగే చాలా పనులు ఉంటాయి కదా. చూసారా,
ఈ పన్నుతోనే సరిపోయింది, అట్లా పూజ లేట్ అయింది. సో ఇప్పుడు తినాల్సి వస్తుంది. ఇది మార్నింగ్ టైం కదా, అంటే పెరుగన్నం తింటా ఉంటే మధ్యాహ్నం ఆకలి అవుతుంది తొందరగా కదా, అంతే. చాలా పోషకాలు ఉంటాయంటండి బాబు. మీరు కూడా రోజు టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకోండి. నాలాగా అర్థమవుతుందా? మా పెద్ద అబ్బాయికి కూడా ఇవాళ నేను ఇదే పెట్టాను తెలుసా. రోజు దోశ రోజు దోశ ఇమ్మంటారు. మళ్ళీ ఆ దోశ చట్నీ ఉండాల్సింది, చట్నీ లేదా అస్సలు తినడు. వాడి గురించి కంపల్సరీగా చట్నీ చేయాలి. సో ఇవాళ నేను కావాలని చిరాకు వచ్చేసింది అనమాట. ఇది కావాలని చెప్పి రాత్రి అన్నం మిగిలింది, సో అట్లా వేసేసాను. నాకు పని తగ్గింది అనమాట. కంప్లీట్. సో మొత్తానికి అయితే నా భోజనం అయింది, అన్నం కూడా కంప్లీట్ అయింది. సో మీరు ఎప్పుడైనా తిన్నారా? నాకు తెలిసి తినకపోవచ్చు, తినండి ఇప్పటి నుంచి, బాగుంటుంది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.